హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేసి వచ్చానండి. వస్తూ ఇదిగోండి మొక్కలు అయితే తీసుకొని వచ్చేసాను. డిసెంబరం చెట్టు, ఇంకా మందారం చెట్లు, అట్లా కొన్ని అయితే తీసుకొని వచ్చేసాను. అంతేకాకుండా చాలా చెట్లు ఉన్నాయి కదా, నాటలేదు. వాటన్నింటికి మట్టి వేసి ఇదిగోండి పెద్ద పెద్ద కుండీలు అయితే నాటి పెట్టేశామన్నమాట. చూపిస్తాను ఏమేమి మొక్కలు తెచ్చాను మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అని. ఇదిగోండి ఇంకా ఇక్కడ గులాబీ చెట్టు ఉంది కదా, దీనికి ఆకులంతా తీసేసానండి. ఆకులంతా తీసేయడం వల్ల ఏంటంటే తొందరగా గ్రోత్ అవుతుందనేసి తీసేసాను. ఇక్కడ మీకు ఏమీ కనిపించట్లేదు కదా, ఒక 2 డేస్ తర్వాత అయితే మంచిగా గ్రోత్ అయితే అయింది. అది కూడా మీతో ఈ వీడియోలోనే షేర్ చేస్తానండి. ఇది మొన్న నిన్నటి వ్లాగ్ అనమాట. వెళ్ళాను, ఇంకా ఏమైతే వెళ్ళాను పిన్ని వాళ్ళ ఇంటికి. వస్తూ ఇదిగోండి మందారం మొక్క అయితే తీసుకొని వచ్చేసానమాట. ఇది కుంకుమ మందారం మొక్క అంటండి. అంటే ఇది మెరూన్ కలర్లో ఉంటుంది. చిన్న చిన్న పూలు వస్తూ ఉంటాయన్నమాట. ఇది ఓన్లీ దేవుళ్ళకు, అంటే మహాలక్ష్మి ఇలా కాకుండా వెంకటేశ్వర స్వామి వీళ్ళకి పెట్టకూడదంట. వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, శివుడు ఇలా ఉంటారు కదా, వీళ్ళకైతే పెట్టకూడదంట. ఆ పూలైతే ఓన్లీ మహాలక్ష్మి ఇట్లా దేవతలకు మాత్రమే పెట్టచ్చంట, దేవుళ్ళకైతే పెట్టకూడదంట ఆ పూలైతే. ఇంకా ఇదిగోండి ఇంకా ఇక్కడ మట్టి కూడా వేసేసాను. ఇవి వేర్లంతా కనిపిస్తూ ఉన్నాయి కదా. ఇంతకుముందు మేము నాటినప్పుడు మట్టి అయితే సరిపోలేదండి, కొద్దిగా ఉన్నింది. ఇంకా మట్టి అంతా వేసేసి మంచిగా నాటేసామన్నమాట. నాటేసి ఇంకా నేను కూడా పిన్ని దగ్గర నుంచి తెచ్చిన మొక్కలన్నీ నాటేశానండి. అదే మందారం మొక్క, అలోవెరా మొక్క, ఇంకా డిసెంబరం మొక్క అనమాట. ఈ 3 చెట్లు అయితే తీసుకొచ్చేసి ఇంకా ఉదయాన్నే ఇంకా టైం అయితే అయిపోయిందండి. 8:15కు అలా ఇంటికైతే వచ్చేసాను. ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదు. ఇంకా మా ఆయన అయితే టిఫిన్ బయట నుంచి తెచ్చేసుకున్నారండి. నేను వంట చేసే లోపల వాళ్ళు టిఫిన్ అయితే తెచ్చుకొని తినేసారనమాట. నేనైతే వంకాయ అయితే చేశానండి. అంటే పాతకాలంది అనమాట. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్గా ఉంటుంది. తొందరగా కూడా కర్రీ అయిపోతుందనమాట. వంకాయ అయితే చేశాను. ఈసారి వీడియోలు అయితే షేర్ చేస్తానులేండి, ఎందుకంటే లేట్ అయిపోయింది. చాలా ఫాస్ట్గా చేస్తూ ఉన్నాను, అందుకే వీడియో అయితే తీయలేదనమాట. ఇంకా కొద్దిసేపు ఇంకా వాళ్ళని కూడా పంపించేసి మొక్కలంతా నాటేసి ఇంకా 12 గంటలకు అలా కూర్చొని ఉండిపోయానండి. కొద్దిసేపు రెస్ట్ అయితే తీసుకున్నాను. ఇంకా మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత ఇదిగోండి 2 గంటలకి ఇంకా పెసలు అయితే నానబెడుతూ ఉన్నాను. సాయంత్రము ఏవైనా పునుగులు కానీ లేదంటే దోశలు కానీ చేద్దాము అనేసి నానబెట్టేస్తూ ఉన్నానన్నమాట. పెసలు, బియ్యము, ఉద్దిపప్పు అండి. బయట సౌండ్స్ వస్తూ ఉన్నాయి, ఏమైతే అనుకోకండి. ఇంకా టయానికి అప్లోడ్ చేయాలి కదా, చేయకపోతే కొంచెం వ్యూస్ అనేది తక్కువగా వస్తూ ఉన్నాయండి. అందుకనేసి టైం నేను ఆ టయానికే షేర్ చేయాలని చూస్తూ ఉన్నాను. అస్తమానం ఈ సౌండ్స్ వల్ల నేనైతే టయానికి పోస్ట్ చేయలేకపోతున్నాను. అదండి ఇంకా ఇక్కడైతే పెసలు సాయంత్రానికి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. పిల్లలైతే సాయంత్రం పూట అన్నం తినడానికి ఇష్టపడట్లేదండి. ఇంకా గోధుమలు అయితే లేవు. గోధుమలు తెచ్చి గోధుమ పిండి ఆడిచ్చేసి ఇంకా చపాతీలు అయితే చేయాలి. ప్రతిరోజు చపాతీలు తినే అలవాటు అయిపోయింది. సాయంత్రం అంటే టిఫిన్స్ అనమాట, ఏదో ఒకటి. అలా రైస్ తినడానికి ఇష్టపడట్లేదనేసి ఇంకా ఈరోజైతే ఇంకా సిచ్యువేషన్ బట్టి చేద్దాము అనుకుంటున్నాను. ఈరోజైతే పిన్ని వాళ్ళు పాలు పొంగబెట్టేశారండి ఇంట్లో. ఇంకా అందుకోసం అనేసి నేను 4:30కే వెళ్ళాల్సి వచ్చిందనమాట పిన్ని వాళ్ళ ఇంటికి. ఇంకా వెళ్ళేసరికి టైం అయితే అయిపోయిందిలేండి. ఇంకా ఇంట్లో కూడా వాటర్ రాలేదు. మార్నింగ్ లేవగానే ఇంకా 5:30కి అలా బయలుదేరాను. 5:45 కల్లా ఇంటికి వెళ్ళానండి. ఇంకా ఈలోపే పిన్ని వాళ్ళైతే పాలు పొంగబెట్టేసి దీపం కూడా పెట్టేశారనమాట. ఇంకా వెళ్ళగానే ఇంకా నేనేం చేయలేదు. ఇంకా టైం అయిపోతుందని పిన్ని వాళ్ళు గుమ్మాలకైతే పసుపు కుంకుమ పెట్టలేదు, అదొకటే పెట్టేసి అయితే వచ్చేసానండి గుమ్మాలకి. పూజ రూమ్ గుమ్మానికి, ఇంటి గుమ్మానికి పసుపు కుంకుమ అయితే పెట్టేసి వచ్చేసాను. పోనీలే మహాలక్ష్మి
ఇదొక కార్యమైనా నా చేత చేయించిందనేసి తృప్తి పడ్డానన్నమాట. ఇంకా మా పిన్ని వాళ్ళు కూడా చాలా ఇష్టపడ్డారు. ఇంటి ఆడబిడ్డ చేత పాలు పొంగిపిస్తే మంచిది అనేసి. కానీ ఇంకా సిచ్యువేషన్ అలా వచ్చేసింది టైం అనమాట. ఇంకేం చేయలేను. ఇంకా అదిలేండి. ఏదైతే ఏముంది పాలైతే పొంగబెట్టకూడదండి. మామూలుగా అయితే మనం అద్దె ఇంట్లోకి వెళ్ళినప్పుడు మంచి ముహూర్తం చూసుకొని వెళ్తే మంచిదంట. నేను అది కూడా చెప్పాను. ఇంకా ఏదో ఫార్మాలిటీస్గా అయితే పిన్ని వాళ్ళు అలా చేసేసారండి. ఇంకా సరేలే, నేను కూడా దాని మీద నమ్మకం లేదు. నా వరకు పసుపు కుంకుమ పెట్టుకున్నామా, గుమ్మాలకి దేవుడికి దీపం పెట్టుకున్నామా, అదొకటే నేనైతే చూస్తానన్నమాట. ఆ కార్యం అయితే నా చేతుల మీద చేశాను కాబట్టి తృప్తిగా అయితే మా తమ్ముడు బాగుండాలి అనేసి ఇంకా అనుకొని ఇంట్లోకి వెళ్ళేసి తృప్తిగా అయితే ఇంకా ఇంటికైతే వచ్చేసానండి. మా తమ్ముడిని ఆశీర్వదించి, అంటే మనసులోనే అనుకున్నానులేండి, మా తమ్ముడు బాగుండాలి ఇంట్లోకి వచ్చిన తర్వాత అనేసి. అలా అనుకొని ఇంకా అక్కడ చిన్న చిన్న మొక్కలు ఉంటే తెచ్చుకున్నానులేండి. పైకి వెళ్ళి బాగుందనమాట ఇల్లు అయితే. మిద్దె పైన చెట్లంతా ఉన్నాయి, చాలా బాగుందనమాట. ఇంకా వచ్చేసానులేండి. ఇదిగోండి, ఇంకా నైట్ కూడా చేయలేదు. మళ్ళీ పిన్ని వాళ్ళు పిలిచారు మమ్మల్ని రమ్మని. కానీ ఇంకా మా ఆయన ఏం చేశారంటే, పిల్లలు చికెన్ పకోడా కావాలి అంటే తీసుకొచ్చేసారనమాట. అందుకనేసి ఇంకా మేము చికెన్ పకోడా తినేసాము. పాప వాళ్ళు చికెన్ పకోడా బ్రెడ్ అయితే తెచ్చుకున్నారండి. అమ్మ బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుంటాము అన్నారు. ఇంకా ఇదైతే ఇంకా మరుసటి రోజుకి పనికొస్తుందిలే అనేసి ఇంకా నేనైతే ఏం చేయలేదండి. ఇంకా మిక్సీ పట్టేసి వదిలేసానమాట. మార్నింగ్కి ఇడ్లీ లేదా దోశ, పునుగులు ఇవి చేసుకోవచ్చని. అంటే ఈ పిండి ద్వారా ఏదైనా చేసుకోవచ్చండి. మీకు క్వాంటిటీ అయితే చెప్పలేదు కదా. పెసలు 1 కప్పు తీసుకున్నానండి. హాఫ్ కప్ వచ్చేసి ఉప్పుడు బియ్యం తీసుకున్నాను. హాఫ్ కప్ వచ్చేసి ఉద్దిపప్పు తీసుకున్నానండి. బాగా ఒక 6 గంటలు నానబెట్టేసి మిక్సీ పట్టుకొని నైట్ అంతా ఓవర్ నైట్ నానబెట్టేసి నైట్ అంతా అలాగే పెట్టేసి మార్నింగ్కి మనం ఇడ్లీ కానీ, దోశ కానీ, పునుగులు కానీ ఏవైనా చేసుకోవచ్చు అనమాట. దీంతో బోండాలు కూడా చేసుకోవచ్చండి. అంత బాగా వస్తుందనమాట. ఇంకా మార్నింగ్కి ఇంకా ఇదిగోండి, నేను పునుగులు అయితే చేసేసాను. ఎలాగో టిఫిన్ అయితే చేయాలి కదా అనేసి ఇంకా మంచిగా కొంచెం ఒక చిటికెడు ఉప్పు, సోడా అయితే వేసి చేసేసానమాట. ఇదిగోండి, ఇంకా సాయంత్రం అయితే మరుసటి రోజు ఉదయం చేశాను కదా. ఇంకా మధ్యాహ్నానికి ఏదో కర్రీ చేశానండి. అంటే ఆకుకూర పప్పు అయితే చేశాను మధ్యాహ్నం. ఇంకా సాయంత్రం అయితే అట్లా టీచర్స్ డే రోజు అనమాట ఈ వీడియో అయితే. వెళ్ళి రోజ్మరీ చెట్టు, ఇక్కడ మల్లె చెట్టు అయితే తీసుకొని వచ్చేసానండి. చాలా బాగుందనమాట. నేను వెళ్ళిన నర్సరీ అయితే అది కూడా ఇంకా అక్కడికి ఎందుకు వెళ్ళాను అంటే మా ఇంటికి వెళ్ళానండి. అంటే ఏసీ కోసం అనమాట. ఏసీ తెచ్చుకుందామని వెళ్ళాము. ఇంకా 3 ఏళ్ళు అయిపోయింది. అసలు ఓపెన్ చేయలేదనమాట. హౌస్ అయితే ఓపెన్ చేయకపోవడం వల్ల ఎలుకలన్నీ వచ్చేసాయండి. మొత్తం సామానంతా కొరికేసిందనమాట. ఏసీ లోపల కూడా దూరేసి అవి బాగా పిల్లలు చేసుకొని అట్లే స్థావరం ఉండిపోయాయి. ఇంకా ఏం చేయలేక సరే ఇంకా వద్దులే, కొత్తది తెచ్చుకుందాం అనేసి మొక్కలైతే తెచ్చుకున్నానండి. అదే రోజ్మేరీ మల్లె చెట్టు అయితే తెచ్చుకున్నాను. ఇంకా చాలా బాగున్నాయి అక్కడ మొక్కలైతే. చామంతి చెట్లు కానీ ప్రతిదీ బాగుందండి. మీరు కామెంట్ చేశారు అంటే మాకు మొక్కలు మంచిగా ఉండేటి చూపించండి అంటే చాలా హెల్తీగా ఉన్నాయండి. కామెంట్ చేస్తే నేను కంపల్సరీగా వీడియో అయితే చేసి పెడతాను. మీకు అవసరం లేనప్పుడు ఇంకా నేను కూడా పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించనులేండి. అదనమాట. ఇదిగోండి, ఇంకా ఆకులంతా గిల్లేసాను కదా. మంచిగా గ్రోత్ అయితే అవుతూ ఉందన్నమాట. ఇంకా నేను నాటిన మందారం మొక్క అండి 2 డేస్ అయిపోయింది అనమాట. నాటి 2 డేస్కి మంచిగా బ్రతుకుంది అనిపిస్తుంది. ఎందుకంటే మొగ్గ అది కిందికి వాలలేదు. చాలా బాగుందండి. ఈ మధ్య వర్షాలు పడుతూ ఉన్నాయి కదా, అదనమాట. ఇంకా ఇదిగోండి, మొక్కలైతే చాలా హెల్దీగా ఉన్నాయి. ఇక్కడ రోజా చెట్టు అయితే కొంచెం ఆకులంతా వాడిపోయాయని చెప్పాను కదండి. అది స్లోగా గ్రోత్ అవుతుందిలే అనేసి ఇక్కడ డిసెంబరం పూలు ఇవన్నీ నాటేశానండి. నేను తెచ్చిన డిసెంబరాలు అన్నీ బాగా బతికున్నాయి. ఇంకా లోపల ఆ గులాబీ మొక్క మాత్రం కొంచెం స్లోగా గ్రోత్ అవుతుందేమో చూడాలి. దానికి తగ్గట్టుగా నేనైతే లిక్విడ్స్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. నేను ఇచ్చేటప్పుడు మీతో కూడా షేర్ చేస్తానులేండి, నేను ఎలా కేర్ తీసుకుంటాను ఏంటి అనేది. ఇవాళటి వీడియో అయితే ఇదేనండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.